ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు చిన్నప్పుడు మా సార్ ఒకటి చెప్తా ఉండేవాళ్ళు. అదేంటంటే వెన్ యూ కంట్రోల్ వాట్ పీపుల్ ఆర్ థాట్ యూ కంట్రోల్ హౌ దే థింక్ అని. అంటే అవతల వాళ్ళు ఏం నేర్చుకోవాలనేది కంట్రోల్ చేయగలిగితే వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా కంట్రోల్ చేయగలిగినట్టే అని. అంటే ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 200 సంవత్సరాల నుంచి సౌత్ ఇండియన్స్ని అండ్ నార్త్ ఇండియన్స్ని వేరు చేస్తున్న థియరీ ఒకటి ఉంది. దాని పేరే ద ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. సౌత్ ఇండియన్స్ ఏమో మేము ఒరిజినల్ ఇండియన్స్, నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఆర్యన్స్. వీళ్ళు 1500 BC టైంలో అంటే 3500 సంవత్సరాల క్రితం సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాకి వచ్చారు. వీళ్ళు వచ్చి మన ఇండియాలో అప్పటికే ఉన్న హరప్పన్ కల్చర్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద అటాక్ చేసి వాళ్ళని సౌత్ సైడ్ పంపించి నార్త్ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇదే ద ఆర్యన్ ఇన్వేషన్ థియరీ చెప్తుంది. అండ్ ఇదే తర్వాత డెవలప్ అయ్యి ఆర్యన్ మైగ్రేషన్ థియరీగా మారింది. అండ్ ఈ థియరీకి ప్రూఫ్ కింద చాలా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దీని ప్రకారం మన వేదిక్ కల్చర్ అనేది ఈ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ఆర్యన్స్ తీసుకొచ్చిన కల్చరే. అంటే మన వేదాలు, ఉపనిషత్తులు అండ్ అలాగే బ్రాహ్మణ్ కల్చర్ ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చినవి అని ఉంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది, దీన్ని సపోర్ట్ చేస్తున్న ఆధారాలు ఏంటి, అండ్ దీనికి అగైనెస్ట్గా ఉన్న ఆధారాలు ఏంటి, అలాగే ఇది నిజమైతే మన ద్రవిడియన్స్ యొక్క ఒరిజినల్ కల్చర్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలామందికి మైండ్ పోతుంది, అన్ని ట్విస్టులు ఉన్నాయి, షాక్ కొట్టే విషయాలు కూడా ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ అంటే చూసేవాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. మీరు ఇంట్లో ఉంటూ మనీ ఎర్న్ చేయడానికి బెస్ట్ ఏంటి? స్టాక్ మార్కెట్. కాకపోతే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, లేదంటే నష్టపోతారు. బిగినర్స్ కూడా నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే ఎలాగా? మనకి దానికి బెస్ట్ వే ఏంజల్ వన్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అయితే ఏంజల్ వన్ బిగినర్స్కి ఎలా ఉపయోగపడుద్ది చెప్పడం కాదు, చూపిస్తాను. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. కిందకు వస్తే లెర్నింగ్స్ దగ్గర బిగినర్స్లో అని ఉంది కదా. ఇందులో 10 hours డ్యూరేషన్లో 64 చాప్టర్స్ ఉన్నాయి. అవి నేర్చుకున్నాక మళ్ళీ రన్నింగ్ దగ్గర ట్రేడర్స్లోకి వెళ్తే 7 hours డ్యూరేషన్లో 65 చాప్టర్స్ ఉన్నాయి. సో మార్కెట్కి మీరు కొంచెం టైం ఇవ్వండి, మార్కెట్ కూడా మీకు డబ్బులు ఇస్తుంది. అండ్ హోమ్ పేజ్లో కిందకు వచ్చారనుకోండి, మీకు రీసెర్చ్ రికమెండేషన్స్ అని ఉంది. ఇక్కడ వ్యూ ట్రేడింగ్ ఐడియాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ క్యాష్ కాల్స్ మాక్సిమం కేసెస్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అండ్ క్యాష్ కాల్స్లోనే కాదు, F11 కమోడిటీ కేసెస్లో కూడా రికమెండేషన్స్ ఇస్తున్నారు. ఇంకా ఏంజల్ వన్ ARC అని ఉంది కదా, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా మంచి కాల్స్ ఇస్తుంది. అండ్ ఏంజల్ వన్కి ఒక టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది కాల్స్ ఇవ్వడానికి, అందులో కూడా స్టాక్ రికమెండేషన్స్ వస్తాయి. ఇవన్నీ కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కూడా ఉంటారు మీకోసం. ఎంతకంటే ఒక బిగినర్కి ఏం కావాలి? ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడం కూడా చాలా సింపుల్. మీ మొబైల్ నెంబర్, నేమ్ ఎంటర్ చేశాక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకుని 5 minutesలో డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోద్ది. ఇంకా వీళ్ళు మీకు మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే కస్టమర్ కేర్ వాళ్ళే కాల్ చేసి మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేస్తారు. అంతేకాదు కొన్ని బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్లో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఏంజల్ వన్లో. సో ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో ఉన్న లింక్స్ ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. ద హిస్టరీ ఆఫ్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. అయితే దీని గురించి చెప్పే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే ద ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అండ్ ద ఆర్యన్ మైగ్రేషన్ థియరీ. ఈ 2 థియరీస్ ఉన్నాయి. ఈ 2 థియరీస్ కూడా ఆర్యన్స్ వేరే చోట నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాయి. బట్ మొదట మనం ఆర్యన్ ఇన్వేషన్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దీని తర్వాత ఆర్యన్ మైగ్రేషన్ థియరీ, దీని నుంచి ఎలా పుట్టిందనేది మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద ఆర్యన్ ఇన్వేషన్ థియరీ? దీనికి ఆరిజిన్ 1784లో బయటపడింది. 1784 అప్పుడు బ్రిటిష్ జడ్జి అయిన విలియం జోన్స్ సాంస్క్రిట్, లాటిన్ అండ్ గ్రీస్ లాంగ్వేజెస్ మీద సిమిలారిటీస్ని మొదట గుర్తించారు. అండ్ ఇవన్నీ ఒక కామన్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చాయని ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 1848లో దీన్ని బేస్ చేసుకొని మ్యాక్స్ ముల్లర్ సాంస్క్రిట్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ని స్టడీ చేయడం మొదలెట్టాడు. అండ్ తర్వాత కేవలం 5 సంవత్సరాల్లోనే ఈయన మొదటిసారిగా 1853లో ఆర్యన్ అనే పదం వాడాడు. 1861లో హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ సాంస్క్రిట్ కల్చర్ అనే బుక్ని పబ్లిష్ చేసి అందులో ఆర్యన్ ఇన్వేషన్ థియరీని చెప్పాడు. అండ్ దీనికి బేస్ కేవలం సాంస్క్రిట్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ సిమిలర్గా ఉన్నాయన్నది ఒక్కటే. దీనికి ఎటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదు. అండ్ ఈ థియరీని సజెస్ట్ చేసినప్పుడు ఎటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదా బయాలజికల్ ఎవిడెన్స్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. బట్ అలానే సైంటిఫిక్ ఎవిడెన్స్ అస్సలు లేదంటే ఆ తర్వాత వచ్చాయి. బట్ అవి ఆర్యన్ మైగ్రేషన్ థియరీని సపోర్ట్ చేస్తున్నాయి, ఆర్యన్ ఇన్వేషన్ థియరీని సపోర్ట్ చేయట్లా. బట్ ఆయన ఇందులో ఏం చెప్పారో కూడా చూద్దాం. ఆర్యన్స్ అనేవాళ్ళు ఇండియాకి రాకముందు ఇక్కడ ద్రవిడియన్స్ ఉండేవాళ్ళు. అంటే ఇండస్ సివిలైజేషన్స్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్. అండ్ ఆర్యన్స్ 1500 BCE ఇందాక చెప్పాను కదా, 3500 years బ్యాక్ వచ్చి వాళ్ళని చంపడం స్టార్ట్ చేసి ఇండియాని వాళ్ళ కంట్రీగా చేసుకున్నారు. అండ్ మిగిలిన ద్రవిడియన్స్ మొత్తం సౌత్ సైడ్ మైగ్రేట్ అయ్యారు. అండ్ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి, అటు ఆర్యన్ కానీ లేదా ద్రవిడియన్స్ అనే పేర్లు ఎలా వచ్చేది, ఈ 2 పేర్లు సాంస్క్రిట్ నుంచే వచ్చాయి. బట్ ఒక థియరీ ఉంది, అదేంటంటే ద్రావిడ అనే పదం తమిళ పదమైన తమిళ పదం నుంచి సాంస్క్రిట్లోకి మారేటప్పుడు ద్రావిడ అనే పదంగా మారింది. ఇది కేవలం హైపోథెసిస్ మాత్రమే, ఎటువంటి ప్రూఫ్ లేదు. బట్ సాంస్క్రిట్లో పంచద్రవిడ అనే ఒక వర్డ్ ఉంది. దీని మీనింగ్ ఏంటో తెలుసా? 5 ద్రవిడ నేషన్స్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు.
ఈ 5 నేషన్స్ని కలిపి సంస్కృతంలో పంచద్రవిడ అని పిలిచేవాళ్ళు. అండ్ దీనికి రీజన్ పీపుల్ కాదు, రీజియన్. ద్రావిడ అనే పదం సంస్కృత వర్డ్ అయిన ద్రవ అనే ఒక పదం నుంచి వర్డ్ నుంచి వచ్చింది. ద్రవ అంటే మీకు తెలుసుగా లిక్విడ్. సో సౌత్ ఇండియాలో నదులు ఎక్కువగా ఉండేవి. సో ఇక్కడ ల్యాండ్ని ద్రావిడ అని సంస్కృతంలో పిలిచేవాళ్ళు. సో ద్రావిడ అంటే ల్యాండ్ విత్ మెనీ రివర్స్ అని అర్థం. అండ్ అలాగే ఆర్యన్ అనే పదం ఋగ్వేదంలోని ఆర్య అనే పదం నుంచి తీసుకున్నారు. అండ్ ఈ ఆర్య అనే పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేద ప్రజ ఆర్య జ్యోతిర్గ అంటే నోబుల్ ప్రజల్ని, మంచి ఆర్యుల్ని లైట్ వైపు నడిపించు అని అర్థం. ఇక్కడ నోబుల్ పీపుల్ అంటే ఆర్య అనే పదంతో పిలిచారు. అలాగే ఋగ్వేదలో ఇంద్ర ప్రొటెక్ట్స్ ద ఆర్యపత్స్ అంటే ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో వాళ్ళని ఇంద్రుడు కాపాడుతాడు అని. ఇక్కడ ధర్మం అనే పదాన్ని ఆర్య అనే పదంతో పిలిచారు. సో ఇవి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. సో ఆర్య అనే పదం ఇక్కడ ఒక వర్గం లేదా రేస్ కాదు. ఇక్కడ ఋగ్వేద నుంచి ఆర్యన్స్ ఇండియన్స్ని అటాక్ చేశారనేది తీసుకున్నారు అని మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు. బట్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఋగ్వేద 1.51.8. ఈ శ్లోకం ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. లిటరల్ మీనింగ్ ఏంటంటే దీని అగ్నిదేవ ఆర్యుల్ని కాపాడి ఎవరైతే ఆ ధర్మాన్ని ఫాలో అవ్వకుండా ఉంటారో వాళ్ళని క్షమించు, మీకు ప్రే చేసి యజ్ఞంలో మీకు ఆఫరింగ్స్ ఇచ్చే వాళ్ళని కాపాడు, వాళ్ళకి తోడుగా ఉండు, వాళ్ళు ఇచ్చినవి తీసుకో అని మీనింగ్. సో దస్యూమ్ అంటే ట్రైబ్ కాదు, అన్రైటియస్ వన్స్ అని అర్థం కూడా వస్తుంది. అండ్ ఆర్య అంటే ధర్మాన్ని ఫాలో అయ్యే ప్రజలని అర్థం కూడా వస్తుంది. ఇక్కడ ఆర్యన్స్ అంటే వేరే వాళ్ళు, ద్రవిడియన్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పాల, కేవలం మంచి వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పారు. అలాగే దస్యూమ్ అంటే సౌత్ ఇండియన్స్ ఏమని ఫీల్ అయిపోకండి, ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అని. దస్యూమ్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఆర్య అనే పేరుతో పిలువబడ్డారు. దాన్ని తీసుకొని సౌత్ అండ్ నార్త్ అని అయ్యగారే రిప్రజెంట్ చేశారు. ఇది ఒక్క శ్లోకం కాదులేండి, చాలా శ్లోకాలు ఉన్నాయి. వాటి మీనింగ్ తిరగరాసి చేశారు. మీకు ఒరిజినల్ మీనింగ్ కావాలంటే ఆన్లైన్లో కాకుండా ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ చదవండి. బట్ ఈ శ్లోకాన్ని తీసుకొని ఆర్యన్ ప్రజలు ద్రావిడ ప్రజల మీద అటాక్ చేశారని ప్రూఫ్ కింద చూపించారు. అండ్ దాన్ని గుడ్డిగా చాలామంది నమ్మారు. దీనికి రీజన్ కూడా ఉంది. అదేంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఇండియన్ రూల్ చేయడానికి ఒక రీజన్ కావాలి. ఎందుకంటే మన ఇండియాలో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ వేరే వాళ్ళు మనల్ని రూల్ చేయడం ఏంటి అనే దాంతోనే ఫైట్ చేస్తున్నారు. అండ్ అదే మాటలకు ప్రజలు చెప్పి వాళ్ళని కూడా ఈ ఫైట్లో భాగంగా చేసుకుంటున్నారు. అండ్ ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు, వేరే వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించడం ఏంటని. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది వేరే వాళ్ళు ఇండియన్స్ కాదు, కేవలం సగం మంది మాత్రమే ఇండియన్స్ అని బ్రిటిష్ ప్రజల్ని నమ్మేలా చేసిందనుకోండి, ప్రజలు డివైడ్ అవుతారు అండ్ వాళ్ళని రూల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ బ్రిటిష్ ఇదే ప్లాన్ వేసింది కూడా. ఇంగ్లాండ్లో 1701లో సొసైటీ ఫర్ ది ప్రొపగేషన్ ఆఫ్ ది గాస్పెల్ అనే ఒక చర్చిని స్టార్ట్ చేశారు. సో బ్రిటిష్ వాళ్ళు ఇది తమ రిలీజియన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాడారు. అంటే బ్రిటిష్ కాలనీస్లో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసి అక్కడ ప్రజల్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది చర్చ్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇందులో బిషప్ ఎవరు? రాబర్ట్ కాల్డ్వెల్ అనే అతను మెంబర్. ఈ ఇండియాలో ఈ థియరీని ప్రమోట్ చేసి సౌత్ని నార్త్ని విడదీయాలనుకున్నాడు. అండ్ ఆయన దీన్ని ఎలా ప్రమోట్ చేశాడో కూడా చెప్తాను చూడండి. ఆయన ఏమని ప్రచారం చేసేవాడంటే తమిళ కింగ్స్ అక్కడ బ్రాహ్మణ్స్ చెప్పగానే శూద్ర అనే దాన్ని తమ కులంగా మార్చుకున్నారని. అలాగే కన్నింగ్ ఆరియన్స్ ద్రవిడియన్స్ని బానిసలుగా చేసుకోవడానికి హిందూయిజం అనే రిలీజియన్ని కనిపెట్టారని ప్రచారం చేపించాడు. తమిళనాడులో బ్రాహ్మిన్స్ని హేట్ చేయడానికి అక్కడ మొదటి విత్తనం నాటింది ఈ అయ్యగారే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ థియరీని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అయితే దొరకల. అంటే ఇప్పుడు ఆరియన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న నేటివ్స్ని చంపారని ప్రూవ్ చేయడానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్న చోట ఎటువంటి యుద్ధం జరిగినట్టు ఆధారాలు లేవు. ప్లస్ ఇండియా నుంచి వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులు లైక్ స్వామి వివేకానంద, బిఆర్ అంబేద్కర్ గారు ఈ థియరీని ఒట్టి కట్టు కదా అని ఓపెన్గానే చెప్పారు. అండ్ వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్ అయిన బాలగంగాధర్ తిలక్ గారు కూడా ఈ థియరీ బ్రిటిష్ ఇండియాని విడదీయడానికి వాడుకుంటుందని చెప్పారు. సో బేసిక్గా ఈ థియరీ తప్పు అని చాలామంది ఇండియన్స్ అండ్ వెస్ట్రన్ స్కాలర్స్, ఈవెన్ థియరీని రాసిన మ్యాక్స్ ముల్లర్ కూడా ఒప్పుకున్నాడు. బట్ దెన్ ఆయన ఇంకొక థియరీని ప్రపోజ్ చేశాడు. అదేంటంటే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ. దీని ప్రకారం ఆర్యన్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. అండ్ ఈ థియరీకి బేసిస్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీనే. అండ్ దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా సపోర్ట్ చేశాయి. వాటి గురించి చూసే ముందు అసలు థియరీ ఏంటో కూడా చూద్దాం. సో ఈ థియరీ ప్రకారం 1800 నుంచి 1500 BCE మధ్యలో ఆర్యన్స్ అనేవాళ్ళు ఇండస్ వ్యాలీకి మైగ్రేట్ అయ్యారు. వాళ్ళకి ఎటువంటి అటాక్ చేయలేదని చెప్పారు. అండ్ ఈ థియరీని తర్వాత వాసిలీ రాడ్లో అనే రష్యన్ స్కాలర్ 1910sలో డెవలప్ చేసి ఆర్యన్ స్టెపీ నుండి వచ్చారని ప్రపోజ్ చేశాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది స్టెప్పీ అంటే ఏంటి అనేది. స్టెపీ అంటే ఏం లేదు, ఒక ప్లెయిన్ గ్రాస్ ల్యాండ్, ఇక్కడ చెట్లు ఉండవు, మొక్కలు ఉండవు, అలాంటి ప్లేస్ ఒకటి ఉంది. ఇది ప్రెజెంట్ డే యుక్రెయిన్, సదరన్ రష్యా, కజకిస్తాన్, మంగోలియా అండ్ కొన్ని చైనా పార్ట్స్ కలుపుకొని ఉంది. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఈ మ్యాప్లో గ్రీన్ భాగం ఉంది మొత్తం స్టెపీనే. ఇక్కడ చాలా ట్రైబ్స్ ఉండేవాళ్ళు అరౌండ్ 300-500 BCE టైంలో. ఇక్కడ యమ్నయా కల్చర్కి చెందిన ప్రజలు ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళు ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ని వాడేవాళ్ళు. వీళ్ళు వేరే చోట్ల స్ప్రెడ్ అవడం వల్ల ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ సాంస్క్రిట్ ఆర్ ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ ఉన్నట్టు పుట్టాయని ఆర్గ్యూ చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు అనేది బయటపడాల. అండ్ రికార్డ్స్ కూడా లేవు. ఇది కేవలం హైపోథెసిస్ మాత్రమే. ఎనీవేస్ ఇక్కడ నుంచి ఆరియన్స్ కొన్ని వందల సంవత్సరాల్లో కొంచెం కొంచెంగా మైగ్రేట్ అయ్యారు. ఆయన ఒక థియరీని డెవలప్ చేశారు. ఆ తర్వాత గార్డన్ చెల్లె అనే ఒక ఆస్ట్రేలియన్ ఆర్కియాలజిస్ట్ ఈ థియరీని ఇంకొన్ని థియరీస్తో కొంచెం స్ట్రాంగ్గా వినపడేలా చేశారు. బట్ దీనికి ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అండ్ ఆ తర్వాత 2018లో
అంటే రీసెంట్ ఇయర్స్లో హార్వర్డ్ రీసెర్చర్స్ అయిన డేవిడ్ రైచ్ అండ్ వగీష్ నరసింహన్ గారు ఇద్దరు కలిపి సెల్ అండ్ సైన్స్ అనే 2 జర్నల్స్లో తమ రీసెర్చ్ని పబ్లిష్ చేశారు. అండ్ ఈ రీసెర్చ్లో వాళ్ళు కనిపెట్టింది యాక్చువల్గా ఆర్యన్ మైగ్రేషన్ థియరీకి సపోర్ట్ చేస్తుందని చెప్పారు. సో రీసెర్చ్ ఏంటో కూడా చూద్దాం. హరప్పన్ సిటీ అయిన రకిగ్రహీలో ఇంతకుముందు చాలా స్కెల్టన్స్ దొరికాయి. అండ్ వీటి నుంచి డిఎన్ఏ శాంపుల్స్ తీయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే మన ఇండియాలో హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది. అండ్ ఇది డిఎన్ఏ డీగ్రేడేషన్ చేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్కెలిటన్ యొక్క డిఎన్ఏని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ అలాగే మాయిశ్చర్, బ్యాక్టీరియా, ఫంగీ స్కెలిటన్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని కూడా బ్రేక్ చేస్తాయి. స్కెలిటన్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తాయి. అండ్ అలాగే హర్పన్ సాయిల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే యాసిడిక్ అండ్ మినరల్ రిచ్ సాయిల్గా ఉంటాయి. అండ్ ఇవి ఓవర్ టైం బోన్లో ఉండే డిఎన్ఏని డిస్ట్రాయ్ చేస్తాయి. సో ఇలాంటి రీజన్ వల్ల అక్కడ స్కెలిటన్స్ నుంచి డిఎన్ఏని అంత త్వరగా తీయలేము. బట్ వీళ్ళు ఒక 4500 సంవత్సరాల ఓల్డ్ ఫీమేల్ యొక్క డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. అండ్ కేవలం ఒక్క స్కెలిటన్ మీద చేసిన రీసెర్చ్ని ఇందులో పబ్లిష్ చేశారు. అదేంటంటే ఆ స్కెలిటన్ డిఎన్ఏలో స్టెపీ డిఎన్ఏ లేదు. మరి స్టెపీ డిఎన్ఏ లేకపోతే ఇది ఆర్యన్ మైగ్రేషన్ థియరీకి ఎలా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? ఈ స్కెలిటన్ 4500 సంవత్సరాల ఓల్డ్, అంటే 2400 BCE టైంలోనూ ఒక అమ్మాయి. అండ్ ఆ అమ్మాయిలో అప్పుడు డిఎన్ఏ లేదు అంటే హరప్పన్ కల్చర్ అనేది స్టెప్పీ కల్చర్ నుంచి రాలేదు. సో వాళ్ళు వేరు అండ్ హరప్పన్ కల్చర్ వేరు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ 2018లో ఇంకొక రీసెర్చ్ కూడా జరిగింది. అదేంటంటే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో పబ్లిష్ అయిన ద ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్ ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా అనే ఆర్టికల్లో ప్రజెంట్ ఇండియాలో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రజల్లో స్టెపీ డిఎన్ఏ 10 to 20% వరకు ఉంది. అలాగే సౌత్ ఇండియాలో అయితే 0 to 5% వరకు ఉంది. సో 2400 BCEలో స్టెపీ డిఎన్ఏ ఆ తర్వాత నార్త్ ఇండియాకి ఎలా వచ్చింది, అండ్ అలాగే సౌత్ ఇండియాకి ఎందుకు రావడంలా? ఈ క్వశ్చన్ అడిగితే మీకే అర్థమైంది ఆర్యన్ మైగ్రేషన్ థియరీ రైట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ ప్రకారం ఈ స్టెపీ పాపులేషన్ ఇండియాలోకి వచ్చింది అరౌండ్ 2000 నుంచి 1500 BCE పీరియడ్లో. దానికి ముందు ఇక్కడ స్టెపీ డిఎన్ఏ లేదు. ఇది ఆల్రెడీ రాకిగర్హి డిఎన్ఏ టెస్ట్లో తెలియదు. అండ్ ఆ తర్వాత ప్రెసెంట్ జరిగిన డిఎన్ఏ టెస్ట్లో ఇండియాలో స్టెపీ డిఎన్ఏ ఉన్నట్టు తెలిసింది. సో అంటే ఈ మధ్యలో స్టెపీ ఇండియాలోకి వచ్చి ఉండాలి కదా. అదే ఆర్యన్ మైగ్రేషన్ థియరీకి ఉన్న ఒకే ఒక సైంటిఫిక్ ప్రూఫ్. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే లాంగ్వేజ్. నార్త్ సైడ్ సాంస్క్రిట్ని వాడితే సౌత్ సైడ్ తమిళ్ని వాడారు. ఈ రెండింటిలో సిమిలారిటీస్ ఉన్నా సరే తమిళ్ అనేది అగుల్టినేటివ్ లాంగ్వేజ్. అండ్ చివరిలో వర్డ్స్కి సఫిక్సెస్ యాడ్ చేసి సెంటెన్స్ని ఫామ్ చేస్తారు. బట్ ఏదైతే సాంస్క్రిట్ అనేది ఇన్ఫ్లెక్టెడ్ లాంగ్వేజ్, అంటే ఇక్కడ కేస్, జెండర్, నెంబర్ని బట్టి వర్డ్ చేంజ్ అవుతుంది. అయితే తమిళ్కి అండ్ ఇంకా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్కి ఎటువంటి సంబంధం లేదు. మరి ఎలా ఒకే కంట్రీలో 2 ప్రామినెంట్ అండ్ ఓల్డ్ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి? రిటర్న్ రికార్డ్స్ ప్రకారం తమిళ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్, కానీ ఓరల్ రికార్డ్స్ ప్రకారం సాంస్క్రిట్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్. అంటే వీటిని బుక్ మీద రాయడానికి ముందే వాడుకలో ఉండేవి. సాంస్క్రిట్ అనేది మెయిన్గా ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అయింది. అండ్ దీంట్లో కూడా చాలా మోడిఫికేషన్స్ వచ్చాయి. అలాగే తమిళ్ కంటే ముందు తమిళ్ బ్రహ్మీ స్క్రిప్ట్ ఉండేది. 500 BCE టైంలో దీన్ని స్క్రిప్ట్ కూడా బయటపడింది. దీనికి మోడర్న్ డే తమిళ్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నా సరే ఈ తమిళ్ నుంచే మోడర్న్ డే తమిళ్ వచ్చింది. అండ్ ఈ తమిళ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ కూడా అంతకు ముందు నుంచే వాడుకలో ఉండేదని చెప్తున్నారు. బట్ హరప్పన్ కల్చర్లో బయటపడిన స్క్రిప్ట్కి ఈ 2 లాంగ్వేజెస్కి ఎటువంటి సంబంధం లేదు. అంటే కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి హరప్పన్ లాంగ్వేజ్ నుంచి తమిళ్ వచ్చిందని, బట్ అది ప్రూవ్ అవ్వాల. సో ఇప్పుడు హరప్పన్ లాంగ్వేజెస్ నుంచి తమిళ్ రాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఆన్సర్ లేదు. అండ్ హరప్పన్ లాంగ్వేజ్ నుంచి సాంస్క్రిట్ రాలేదని కూడా ఎవిడెన్స్ లేదు. వచ్చి ఉండొచ్చు లేదా రాకపోయి ఉండొచ్చు. సో కేవలం లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఆర్యన్ థియరీని సపోర్ట్ చేయలేం. ఇప్పుడు ఫైనల్గా ఆర్యన్ థియరీకి ఉన్న ఒకే ఒక సైంటిఫిక్ ప్రూఫ్ వచ్చేసి 2018లో జరిగిన ఆ డిఎన్ఏ టెస్ట్ ఇందాక చెప్పింది. బట్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ డిఎన్ఏ టెస్ట్ కూడా 100% ఆర్యన్ మైగ్రేషన్ థియరీని సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇది కేవలం ఒక స్కెలిటన్ బేస్ చేసుకుని జరిగిన డిఎన్ఏ టెస్టే. అండ్ అది కూడా 4500 సంవత్సరాల క్రితం నాటిది. అది ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు, ఏదైనా ట్రావెలర్ది అయ్యి ఉండొచ్చు, అలాగే ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియన్ డిఎన్ఏలో స్టెపీ జీన్ 1500 BCE అండ్ 500 AC మధ్యలో ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. ట్రేడర్స్ లేదా ఇంకేమైనా, కేవలం వాళ్ళు మాత్రమే హిందూయిజంని ఇక్కడికి తీసుకొచ్చారు అండ్ వాళ్ళే వేదాలు రాశారనడానికి ప్రూఫ్ సరిపోదు. ఎందుకంటే ఇది జీన్ నుంచి వచ్చిందని చెప్తుంది, కానీ ఆ జీన్ ఎప్పుడు వచ్చిందనేది చెప్పాల. ఆ తర్వాత ట్రేడింగ్ వల్ల కావచ్చు లేదా అటాక్స్ వల్ల కావచ్చు ఇండియాలోకి ఫారినర్స్ చాలా మంది వచ్చారు అండ్ వాళ్ళ వల్ల కూడా ఈ జీన్ వచ్చి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం ఈ థియరీ యొక్క పాసిబిలిటీస్ చూసాం. బట్ ఇప్పుడు ఈ థియరీకి అగైనెస్ట్గా ఉన్న ప్రూఫ్స్ గురించి కూడా చూద్దాం. మొదటిది, నో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఆఫ్ ఆర్యన్ మైగ్రేషన్. యూసీ ఇప్పుడు స్టెప్పీస్ ఇండియాకి వచ్చారంటే నైట్ అక్కడి నుంచి ఇండియాకి ఏమి రాలేదు కదా, వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఆగి వస్తూ ఉంటారు. బట్ ఇలా వచ్చినట్టు ఎటువంటి మైగ్రేషన్ ట్రైల్ లేదు. అండ్ అలాగే వాళ్ళు వేలలో ఇండియాలోకి వచ్చుంటే ఎర్లీ సెటిల్మెంట్స్ అనేవి వదిలేసి ఉండాలి కదా, అలా వదిలేసినట్టు కూడా ప్రూఫ్ లేదు. అలాగే మన దగ్గర కల్చరల్ డెవలప్మెంట్ అనేది హరప్పన్ కల్చర్ నుంచి వేదిక్ టైం పీరియడ్ వరకు కంటిన్యూస్గా ఉంది, కానీ మధ్యలో ఎవరో ఇంటర్ప్రిట్ చేసినట్టు అస్సలు కనిపించలా. అండ్ సెకండ్ ఎవిడెన్స్ వచ్చేసి స్టెప్పీ ఆర్టిక్రాఫ్ట్స్. ఇప్పుడు వాళ్ళు అటు నుంచి ఇండియాకి వస్తే వాళ్ళ ఆర్టిక్రాఫ్ట్ ఏదో ఒకటి ఇండియాలో దొరకాలి కదా, అది లేదు.
అండ్ మూడోది నో సడన్ కల్చరల్ చేంజ్. ఇప్పుడు ముస్లిమ్స్ ఇండియాకి వచ్చారు అండ్ వాళ్ళ కల్చర్ ఇండియాలోకి వచ్చింది, అది ఫైన్ అండ్ వెల్. అలాగే క్రిస్టియానిటీ, జూడిజం అండ్ వేరేవి వచ్చాయి. అండ్ వీళ్ళు ఎవరు హిందూ గాడ్స్ని కానీ హిందూ కల్చర్ని కానీ ఫాలో అవ్వరు. బట్ ఇప్పుడు ఆర్యన్స్ ఇండియాకి వచ్చి చూస్తే వాళ్ళ దేవుడు మహాదేవుడు అని, శక్తి మాతని ఎందుకు దేవుళ్ళగా చూస్తారు? ఈ క్వశ్చన్ ఎందుకంటే తమిళ్ కల్చర్లో మహాదేవుడు ఒక ప్రైమ్ గాడ్ అండ్ అలాగే శక్తి అండ్ మురుగన్, అయ్యప్ప ఇలా ఉంటారు, వీళ్ళు మెయిన్ గాడ్స్. సో ఇప్పుడు ఆర్యన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ ఓన్ కల్చర్ని ఫాలో అవ్వాలి కానీ ద్రవిడియన్స్ యొక్క మహాదేవుడిని, శక్తిమాతని ఎందుకు ఫాలో అవుతారు? అలాగే ఋగ్వేదంలో సరస్వతి రివర్ గురించి చాలా హోలీ రివర్ అని అండ్ అది చాలా తర్వాత డ్రై అయిపోయిందని ఉంటుంది. అండ్ ఆ సరస్వతి రివర్ 2000 BCE టైంలో డ్రై అయింది. అలాంటప్పుడు ఆ తర్వాత వచ్చిన ఆర్యన్స్కి సంబంధించిన బుక్ అంటే ఋగ్వేదాలు ఎందుకు ఈ రివర్ గురించి మెన్షన్ చేశారు అండ్ వీళ్ళకి దాని గురించి ఎలా తెలుసు? అండ్ ఇక్కడ కొంతమంది ఒక లాజికల్ క్వశ్చన్ అడగచ్చు, అదేంటంటే రివర్ గురించి ఇక్కడ ప్రజలు చెప్పుండొచ్చు కదా, లేదా వాళ్ళు వచ్చాక రివర్ పార్ట్స్ని చూసి అది డ్రై అయిపోయిందని కనిపెట్టి ఉండొచ్చు కదా అని. సో ఇప్పుడు ఏంటి, ఆర్యన్స్ ఋగ్వేదం రాశారు అండ్ అది మంది కాదు. అలాంటప్పుడు ఋగ్వేద 5.40లో ఒక సోలార్ ఎక్లిప్స్ గురించి సేజ్ ఆ3 అని చెప్తారు. ఈ శ్లోకాన్ని అనలైజ్ చేసి PC సెన్గుప్తా అనే రీసెర్చర్ ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది July 26, 3928 BCE టైంలో వచ్చిందని ప్రూవ్ చేశారు. అలాగే స్కాలర్స్ లైక్ బి నరహరి ఆర్చర్ లాంటి వాళ్ళు కూడా ఋగ్వేదాలో ఉండే శ్లోకాలని డీకోడ్ చేసి అందులో చెప్పిన ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ కాన్స్టలేషన్ క్యానిస్ మేజర్లో జరిగాయని అండ్ అది కూడా అరౌండ్ 7240 BCE పీరియడ్లో జరిగాయని ప్రూవ్ చేశారు. అలాగే ఋగ్వేద 10.14లో మెన్షన్ చేసిన సెలెస్టియల్ అలైన్మెంట్ అనేది దాదాపు 4350 BCEలో జరిగిందని ఇంకొంతమంది స్కాలర్స్ ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు ఆర్యన్స్ ఇక్కడికి వచ్చి ఋగ్వేదం రాసినా లేదా వాళ్ళు ఎక్కడి నుంచో రాసినా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చినా సరే వాళ్ళకి ఈవెంట్స్ గురించి ఎలా తెలుసు? అండ్ ఫైనల్గా ఇందాక స్టెపీ డిఎన్ఏ గురించి మాట్లాడుకుందాం. నార్త్ ఇండియాలో రోడ్స్ అండ్ జాట్స్లో 63% వరకు స్టెపీ డిఎన్ఏ ఉంది అండ్ వీళ్ళు ఆర్యన్స్ నుంచి రాలేదు. 200 BCEలో ఇండియాకు వచ్చిన సిథియన్ నుంచి వీళ్ళు ఫామ్ అయ్యారు. సో ఇప్పుడు మన వేదాలు, ఉపనిషత్తులు 200 BCEలోనే ఇండియాకు వచ్చాయా? అంతకు ముందు నుంచే ఉన్నాయా? అలాగే స్టెపీ జీన్ అనేది 500 BCE నుంచి 500 AD మధ్యలో ఇండియాకు వచ్చి ఉండొచ్చు, అది కూడా మైగ్రేషన్ ద్వారా. సో ఆర్యన్స్ అనే థీరీకి ఎటువంటి ప్రూఫ్ లేదు. అలాగే ద్వారకా సిటీ మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, గుజరాత్లో. మరి అది అక్కడే ఉంటే సనాతన ధర్మం బయట నుంచి ఎందుకు వస్తుంది? అలాంటప్పుడు మన సంస్కృత అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ ఎలా సిమిలర్గా ఉన్నాయి? దీనికి ఒక థీరీ ఉంది, అదే ద అవుట్ ఆఫ్ ఇండియా థీరీ, OIT. అండ్ మన దరిద్రం ఏంటంటే ఈ ఆలోచన కూడా మన ఇండియన్స్కి రాలా. బ్రిటిష్ జడ్జి అయిన జస్టిస్ విలియం జోన్స్ 1786లో కోల్కతాలో ఇచ్చిన స్పీచ్లో ఈ థీరీని చెప్పారు. దీని ప్రకారం యూరోపియన్ లాంగ్వేజెస్ అన్ని ఇండియన్ లాంగ్వేజ్ అయిన సాంస్క్రిట్ నుంచి పుట్టాయని చెప్తారు. అండ్ ఆరియన్స్ లేదా ద్రవిడియన్స్ అనేవాళ్ళు లేరు, ఇది కేవలం రీజియన్స్ డిఫరెన్స్ మాత్రమే ఉందని కూడా చెప్తారు. ఎందుకంటే ఇండియాలో అందరిలో ద్రవిడియన్ DNA ఉంది. అండ్ అలాగే ఒక స్కెలిటన్ మీద రీసెర్చ్ చేశారని చెప్పాను కదా, అందులో ఇంకొక విషయం కూడా బయటపడింది. అదేంటంటే సౌత్ ఏషియన్స్ జినోమ్లో ఎక్కువ భాగం హరప్పన్ పీపుల్ నుంచే వచ్చిందని. అండ్ అలాగే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ శ్రీలంకలో ఉండే ప్రజల్లో యూనిక్ జెనెటిక్ మేకప్ని సౌత్ ఏషియన్స్ జినోమ్ అని కూడా అంటారు. ఇందులో ఎక్కువ భాగం హరప్పన్ పీపుల్ నుంచే వచ్చింది, ఇదే స్టడీలో ప్రూవ్ అయింది. అలాంటప్పుడు అందరూ హరప్పన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మరి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా నార్త్ వాళ్ళు ఆరియన్స్ వాళ్ళు బయట నుంచి వచ్చా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు అనే థీరీలు ఎందుకు నమ్మాలి? ఒకసారి ఆలోచించండి. కంక్లూజన్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన వేదాలు, ఉపనిషత్తులు అండ్ అలాగే బ్రాహ్మణ్ కల్చర్ ఇవేమీ బయట నుంచి వచ్చినవి కాదు. అండ్ ఈవెన్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడున్న తమిళ్ పొలిటికల్ లీడర్స్ ఆయన కంటే ఎడ్యుకేటెడ్ అని మీరు ఫీల్ అయితే వాళ్ళు చెప్పే సోది నమ్మి ఆ నమ్మకాలతోనే బ్రతకండి. మాకు వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. నార్త్ వాళ్ళు వేరు, మనం వేరు కాదు, అందరం ఒకళ్ళ నుంచి వచ్చాం అండ్ అందరూ ఒకే దేశానికి చెందిన వాళ్ళు. ఎవరైనా అనుకున్నా సరే మన సనాతన ధర్మం ఇండియాలోనే పుట్టింది. మీ కల్చర్ వేరు, మీరు వేరు అనుకుంటే ఇండియా నుంచి ఫ్రీగా బయటికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అండ్ మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. నాలెడ్జ్ వర్త్ అనిపించిందని అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ కుదిరితే వీడియోని షేర్ చేయండి, మర్చిపోయి అడగడం.